హాయ్ అందరికీ మినీ జయంత్ ఎక్స్‌ప్లోరర్. ఈరోజు మార్నింగే కస్టమర్ దగ్గర నుంచి కాల్స్ ఉన్నాయని చెప్పేసి కాల్స్‌కైతే వెళ్ళిపోయాను. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే కస్టమర్ ఇంటికైతే వచ్చాను. ఇక్కడైతే ఫుల్ నాచు పెట్టేసి ఉంది వీళ్ళది. ఇక వాళ్ళు మొత్తం చేసినప్పటికి చూడండి ఎంత నల్లగా వస్తదో. చాలా నల్లగా అయితే ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో చేపించుకోలేదంట కొన్నప్పటి నుంచి. అందుకే ఇంత నల్లగా వచ్చింది. అలాగే వీళ్ళది డూమ్ విండోర్ మొత్తం అంతా నీట్‌గా కడిగేసి మళ్ళీ ఏసీ అయితే ఆన్ చేశాను. ఏసీ ఆన్ చేసిన ఒక 3 మినిట్స్‌కి అయితే కూలింగ్ అయితే స్టార్ట్ అయింది. కస్టమర్ కన్నా ఫుల్ హ్యాపీ అయిపోయారు. 25లో పెట్టినా బాగా వస్తుందని. వేరే కస్టమర్ అయితే ఇంటికి వచ్చాను. ఈ కస్టమర్ అయితే నాకు ఫస్ట్ టైం కాల్ చేశారు. వీళ్ళు రిలేటివ్స్ ఇచ్చారంట నా నెంబర్. సరే అని చెప్పేసి పైకెళ్ళి చెక్ చేద్దాం అనే గ్యాప్లో కస్టమర్ అయితే నాకు వేరే వాళ్ళ ద్వారా గ్యాస్ ఎక్కిచ్చాను. గ్యాస్ నిలబడట్లేదని రిటర్న్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. నేనైతే చెక్ చేశాను అవుట్డోర్. గ్యాస్ అయితే లీకేజ్లు అయితే ఉన్నాయి. ఇండోర్ చిన్న చిన్న లీకేజ్లు. నేనైతే కస్టమర్కి లీకేజ్లు అన్ని చెక్ చేసుకొని గ్యాస్ ఎక్కించుకుంటే బెస్ట్ అంటే కస్టమర్ ఓకే అన్నారు. వేరే కస్టమర్ ఇంటికి అయితే వచ్చాను. వీళ్ళు డైకినేసి రైట్ సైడ్ నుంచి అయితే వాటర్ లీక్ అవుతుంది అన్నారు. సరే అని చెప్పేసి డూమ్ అంతా ఇప్పిస్తాను. డూమ్ అంతా ఇప్పిసిన గ్యాప్లోనే అయితే నాకు ఫుల్ డస్ట్ అయితే కనిపించింది. అక్కడ మొత్తం డ్రైన్ పైప్ కన్నా బ్లాక్. ఎందుకంటే అక్కడ స్టక్ అయిపోయింది. అందుకే వాటర్ అయితే లోన్ ఉండిపోతుంది. నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే వాటర్ అయితే కారట్లేదు. కస్టమర్ కానీ ఓకే అన్నారు. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఫాలో చేయండి.